నా పేరు మధురెడ్డి సార్. మేము వ్యవసాయం చేస్తాము. ఇంకా 5 ఎకరాల 40 సెంట్లు నాటాము. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మొత్తం 10 ఎకరాలు ఉంది సార్. 10 ఎకరాలు ఉంది. ఫస్ట్ నుంచి ఏం చేసేవాడిని నువ్వు? వ్యవసాయం సార్. నేను చిన్నప్పటి నుండి వ్యవసాయం. ఏం చేసేవారు అప్పుడు? పంటలు ఏం పండించేవారు? పంట ఇంతకుముందు నేను సన్న వయసులో పత్తి నాటుతున్నాము. అదే వెళ్ళిపోయింది, ఇప్పుడు లేదు. మళ్ళీ వరిలు నష్టాలు వస్తున్నాయి. ఇంకా మొక్కజొన్న ఇప్పుడు బాగా నిలబడింది. ఇది నాటినాము. ఇది కూడా ఇప్పుడు కూడా భయం కదా సార్ మాకు. చెట్లు చచ్చిపోతున్నాయి. కొడుకు ఎంతవరకు చదివినాడు? ఆయన ఎందుకు ఇదే పంట ఎంచుకున్నాడు? మా కొడుకు ఇంటర్ చదివినాడు సార్. ఒక పిల్లోడు ఉద్యోగం చేస్తున్నాడు, ఒక పిల్లోడు ఇంటికాడ అన్నాడు. ఇంకా ఆ పిల్లోని చూపెట్టుకొని మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. ఆ పిల్లోడు చదివిన పిల్లోడు చెట్లు తెప్పించింటే మేము మా మరదల కొడుకు ఇద్దరం కలిసి నాటుకున్నాం. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు? మా పిల్లోడు పెనుగొండ కన్నా సార్ సూపరింట్గా ఆ ఏరియా నాటారు. మనం నాటామంటే నాటన్నే. మరి ఇప్పుడు ఈ భూమి దానికంతా టెస్ట్ చేయించుకున్నారా? అంటే ఇది పనికి వస్తుందా? పనికి చేపించాం సార్. చెట్లు వేస్తే కుషిగిరిలో చేపించాం సార్. కుషిగిరి కింద చేపించింటే ఇది బాగుంటుంది, నీళ్లు అంత సౌకర్యం సార్ మాది. అయినా ఇది బాగుంటుంది అంటే ఎట్లా కష్టపడినారు దీనికి? ఫస్ట్ శాంతిపురం సార్. రెయిన్బోలు నీళ్లు పెట్టుకుంటా. ఇది వర్షం వచ్చే నీళ్ళు నిలబడతాయి తెంచారా. మళ్ళీ దీనిలో కుందేళ్ళు తింటాయి సార్ ఎక్కువ. సన్న ముక్కలప్పుడు శాంతిపురం అన్నాం. ఇప్పుడు చేసినాం. అంటే ఊర్లో వాళ్ళు కానీ లేదంటే మిగతా రైతులు కానీ ఎప్పుడు నిన్ను ఏంది పిచ్చి పంట వేస్తాను అన్నారు సార్. ఫస్ట్ ఏమన్నారు? ఏంది ఇది చెట్టు ఎందుకు నాటుకుంటారు మీరు అన్నారు. అంటే మనం కూడా అప్పట్లో అంత భయంగా నిన్నారు సార్ మాకు కూడా. సరేలే ఇంకా పిల్లోడు చెప్పాడు, పెద్ద పిల్లోడు చెప్పాడు, మనం ఎందుకని సరేనైనా నాటించినాను. ఏదో ఈ సంవత్సరం మాకు కొంచెం మేలు అయిపించింది. ఎట్లా ఇప్పుడు పంట చేతికి వచ్చినాక పడ్డ కష్టం అంతా పోయిందా? ఎట్లా అనిపించింది? అంటే ఒక ధైర్యం అన్న వచ్చిందా? ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది సార్ మాకు. ఏదో కష్టపడితే ఉంటుంది అని ఉంది. కష్టపడితే ఫలితం ఉంటుంది అనుకున్నా. అయినా కొన్ని చెట్లు వస్తాయి సార్. మాకు దాంట్లో డౌట్ వస్తుంది. ఏదో చేయాలని ఆలోచిస్తున్నాం. అడిగినా కుషింగ్ కేంద్రం వాళ్ళని అడిగితే చెప్పినారు ఏదో అది డబ్బాలు పెట్టరు, దాంట్లో పురుగు వచ్చి పడుతుంది అంటే పెట్టాలి సార్ ఈసారి. ఇప్పుడు ఎక్కడికెక్కడికి మార్కెటింగ్ చేస్తారు? మేము తమిళనాడు పోయినాయి, కర్ణాటక పోయినాయి, కర్నూలు పోయినాయి, నంద్యాల, బేతంచెర్ల, జమ్మలమడుగు, పొద్దుటూరు ఎత్తుకున్నారు. ఆదాయం ఏమైనా కనిపిస్తుందా? అంటే ఇప్పట్లో ఇదైతే ఏం చాలదా. మాకు పెట్టుబడి దండికి వచ్చింది సార్. ఇంత ముందు ఇది 20 లక్షలు వచ్చి ఉంటుంది మాకు. ఈరోజు వచ్చినైతే మేము ఫస్ట్ నాటమే ఇద్దరికి వచ్చింది 30 లక్షలు 40 లక్షలు వచ్చింది. అప్పుడే చుట్టూ కంచె ముక్క 4500 ఒక ముక్క. అప్పుడే మాకు చాలా ఖర్చు వచ్చింది. ఏదో నిదానంగా వస్తుంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ మొదటి పంట అమ్మితే ఎంత వచ్చింది? ఒక 20 లక్షలు. 20 లక్షలు ఏమైతే మేము పెట్టి 4 సంవత్సరాలు 30-40 లక్షలు పెట్టాం. 35-40 దగ్గర వచ్చింది కంచెతో. ఎకరాకు 75 ముక్కలు, ఒక ముక్క 4500. మాకు ఫస్ట్ తెలియక అక్కడ ఉంటే మంచాలు తీసుకొచ్చినాం నాటనికే. వాళ్ళకి పోయితే ఇప్పుడు 10,000 ఇచ్చి పంపించినాం.